హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ అండ్ మోక్షాస్ ఛానల్. సో ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి తిరుపతి ట్రిప్కి అయితే వెళ్తున్నాం. పిల్లలిద్దరికీ కూడా పుట్టు వెంట్రుకలు తీపించడానికి. సో ఆ రోజు ఇంకా సాటర్డే వచ్చిందనమాట, కలిసి వచ్చింది సాటర్డే రోజు. నేనైతే ఎవ్రీ సాటర్డే పూజ చేసుకుంటాను కదా ఇంట్లో. ఇంకా ఆ రోజు అయితే తిరుపతి వెళ్తున్నాం కదా అని చెప్పేసి నా పెళ్ళిది వైట్ శారీ అయితే కట్టుకొని ఇంకా స్వామివారికి అయితే పొంగల్ అయితే పెట్టేస్తున్నాను. పొంగల్ అన్నం ప్రిపేర్ చేసుకుంటున్నా. పొంగల్ పొంగురంగానే వెంటనే గోయిందా అనుకుంటూ బియ్యాన్ని అయితే ముందుగానే కడిగి పెట్టుకున్నాను కదా, వాటిని అయితే వేసుకొని పొంగల్ అన్నాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అది చేయడం పూర్తయిన తర్వాత పప్పు కూడా చేద్దామని చెప్పి నేనైతే ముందుగానే శనగపప్పునైతే నానబెట్టుకున్నా. ఇంకా శనగపప్పునైతే తీసుకొని దాంట్లోనే కొంచెం బెల్లం, కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకున్నాను. ప్రసాదాలన్నింటినీ కూడా రెడీ చేసుకున్న తర్వాత దేవుడి పటాలన్నింటినీ కూడా పసుపు కుంకుమ బొట్లన్నీ పెట్టుకొని పూలతోట అయితే అలంకరించుకొని దీపారాజన అయితే వెలిగించేసుకొని పూజనైతే ఇంకా ఇలా సింపుల్గా అయితే పూర్తి చేసుకున్నాను. పూజ పూర్తి అయిన తర్వాత లగేజ్ ప్యాకింగ్ అని ఇలా చెప్పి చాలా పనులు అయితే ఉన్నాయి. ఇంకా ఆ పనులన్నింటినీ కూడా పగలంతా చేసుకొని ఈవినింగ్ అయితే ఇంకా ట్రావెలింగ్ కోసం అని చెప్పి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. సో ఎప్పుడైనా సరే ట్రావెలింగ్ కోసం చింతపట్టు పులిహోరని ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. అదైతే కొంచెం టేస్టీగా ఉంటుంది, అసలు పాడవకుండా ఉంటుంది నెక్స్ట్ డే కోసం అని చెప్పి. ఇంకా పులుసు అయితే ముందు రోజే పిండేసి ఉడకబెట్టుకొని పెట్టుకున్నాయి. ఆ పులుసును అయితే రైస్లో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పోపును కూడా బాగా ఎర్రగా ఫ్రై చేసుకున్న దాన్ని కూడా వేసుకొని పులిహోరను అయితే బాగా మంచిగా కలిపేసుకొని రెడీ చేసుకొని ఆరనిచ్చామన్నమాట. వేడి మీద ప్యాక్ చేయకూడదు. ఇంకా మా వాళ్ళు అయితే మొత్తం లగేజ్ని కూడా ప్యాక్ చేసుకొని అయితే కార్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఓవరాల్గా నైట్ 8:30 ఆ టైంలో అయితే బయలుదేరి వెళ్ళాం. ఇంకా లగేజ్ అంతా కూడా పైన అయితే కట్టేస్తున్నాం, కింద కాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఇరుగ్గా ఉంటుందని. ఇంకా వెళ్ళేటప్పుడు వెళ్ళేదారులు వినాయకుడి గుడికి అయితే వెళ్ళి ఏ విఘ్నాలు లేకుండా దర్శనం చేసుకొని రావాలి అని చెప్పి కొబ్బరికాయ అయితే కొట్టి బయలుదేరుతున్నాము. సో అత్తయ్య అయితే కొబ్బరికాయ కొడుతున్నారు. టెంపుల్ క్లోజ్ చేసి ఉంది, ఓపెన్ లో ఉంటే ఇంకా బాగుండేది. అండ్ ఫైనలీ డెస్టినేషన్ రీచ్ అయిపోయాం, తిరుపతి అయితే వచ్చేసాం. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉంది. ఇంటి దగ్గర తోటి వీడియో స్టాప్ చేశాను అనమాట. జర్నీలో ఏం వీడియో తీయలేదు. ఇంకా ఫైనల్ గా తిరుపతి వచ్చిన తర్వాత ఆ 7 కొండలు వాడిని చూసిన తర్వాతే మళ్ళీ అయితే వీడియో అయితే స్టార్ట్ చేసి తీశాను. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్, ఎందుకంటే నేను ఇంతవరకు అస్సలు తిరుపతి చూడలేదు. మా పిల్లల పుణ్యమా అని చెప్పేసి మా పిల్లలిద్దరికి పుట్టు వెంట్రుకలు తీపించడం కోసం తిరుపతి వచ్చాం కదా. నాకు ఫుల్ ఎక్సైటింగ్. నేను నమ్ముకునే వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వచ్చి తిరుపతి అయితే మా పిల్లల వల్ల చూడగలుగుతున్నాను అని చెప్పి ఇంకా నెక్స్ట్ అయితే బోడిగుండుల దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. మార్నింగ్ రాగానే ఫస్ట్ ఇంకా మా తమ్ముడు అయితే మేనమామే కత్తెరలు వేయాలి అంటారు కదా, ఫస్ట్ మా తమ్ముడు చేత గగన్కి కత్తెరలు వేపించేసి తనకైతే గుండు చేపించేసాము. ఇంకా నెక్స్ట్ అయితే మోక్షకున్న కొంచెం జుట్టునే వాడి చేత చిన్న చిన్న కత్తెరలు అయితే వేపించు తనకు కూడా గుండు అయితే చేపించాం. మోక్ష అయితే ఫుల్ అల్లరి చేసి ఫుల్గా ఏడ్చేసింది. గుండు చేసేటప్పుడు బాగా చిన్నపిల్ల కదా, ఫుల్గా ఏడ్చి గోల గోల చేసింది. ఇంకా గుండు చేపించుకోవడం అందరూ కూడా పూర్తయిన తర్వాత స్నానాలు అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని బయటకు వస్తే ఇలా వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెడుతున్నారు. ఇంకా బాగుంది కదా అని చెప్పి పిల్లల్ని పెద్దలు అందరివి కూడా ఈ నామాలు అయితే పెట్టించుకున్నాము. గగను మోక్ష ఇద్దరు కూడా చాలా క్యూట్గా అనిపించారు, గుండుల్లో చలిమిట్లాగా ఉన్నారు కదా. ఇంకా ఫైనల్గా అయితే అందరం కూడా మళ్ళీ కార్ పార్కింగ్ ఏరియా దగ్గరకు అయితే వచ్చేసి మేము ముందు రోజే ప్రిపేర్ చేసుకొని వచ్చాం కదా పులిహోర. సో ఆ పులిహోరని పెరుగన్నం కూడా రెడీ చేసుకొని వచ్చాం, ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకొని దాన్ని అయితే అందరినీ కూడా టిఫిన్ లాగా అయితే తినేసి చెవులు కుట్టించడానికి అయితే కళ్యాణ మండపం దగ్గరకు అయితే వచ్చేసాము. తిరుపతి ఫస్ట్ టైం వచ్చాను కదా, ప్రతిదీ కూడా చాలా ఎగ్జైటింగ్ గా అయితే అనిపించింది. ఇంకా కళ్యాణ మండపం లోపలికి అయితే వెళ్తున్నాం. చాలా పెద్ద కళ్యాణ మండపం, ఒక మండపంలోనే ఎన్ని పెళ్లిళ్ళు జరుగుతున్నాయో. సో చాలా మంది కళ్యాణాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. తిరుపతిలో పెళ్లి చేసుకుంటామని మొక్కున్న ప్రతి ఒక్కళ్ళది కళ్యాణం ఇక్కడే జరుగుతుంది అని చెప్పి నాకైతే అమ్మ చెప్తుంది. ఇంకా మేమైతే వీళ్ళందరినీ చూస్తూ ముందుకైతే వెళ్తున్నాము. ఫ్రంట్ స్వామివారి దగ్గర చెవులు కుట్టేది అని చెప్పారు. సో ఇంకా మేమైతే అక్కడికి వెళ్తున్నాం. సో స్వామివారి విగ్రహం అయితే మండపం పైన చాలా అందంగా ఉంది. నేను ఇవేవి కూడా ఎక్కువ హ్యాపీనెస్ ఫీల్ అవ్వలేకపోతున్నా అనమాట. అందుకనే వీడియో కూడా కొంచెం షేక్ చేస్తూ అలా తీసుకొచ్చా, కొంచెం క్లారిటీ తక్కువగా. ఎందుకంటే పిల్లలు ఇద్దరికి ఇప్పుడు పోగులు కుట్టిస్తారు కదా, ఎంత అల్లరి చేస్తారో ఏమో, ఎలా ఏడుస్తారో, ఆపుతారా లేదా అని చెప్పి నాకు ఇదే భయంగా ఉంది. ఇంకా అమ్మ అయితే అక్కడికి వచ్చిన తర్వాత పోగులు అయితే తీసి చూపిస్తుంది. సో ఇవైతే బుట్టలు, గగన్కి కోరిక అనమాట. అమ్మమ్మ నాకు బుట్టలు తీసుకురా అని అడిగేది, అందుకని తనకి బుట్టలు తీసుకొచ్చింది. అండ్ నెక్స్ట్ ఇవైతే ఒడ్డు గింజలు లాంటివి.
మోక్ష కోసం అయితే తీసుకొచ్చింది. ఇంకా గగన్కి అయితే మేము ఫస్ట్ డే బెలూన్ అయితే కొనిపించేసాము, ఏడవకుండా దాన్ని చూపించైనా సరే ఆడుకుంటూ ఉంటుందేమో అని చెప్పేసి. ఇంకా అమ్మ అయితే ఒళ్ళో కూర్చోబెట్టేసుకుంది గగన్ని. మేనమామ కూర్చోబెట్టుకోవాలి, బట్ కదలకుండా గట్టిగా పట్టుకోవాలి. అందుకని చెప్పి తను ఒకసారి కూర్చోబెట్టుకొని బొట్టు అది పెట్టి పక్కకు వెళ్తే అమ్మ తాతయ్య వీళ్ళైనా సరే కుట్టియొచ్చమ్మా, ఏం పర్లేదు అన్నారు. ఇంకా అందుకని చెప్పి ఇక్కడేమో గగన్ని అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే అటు సైడ్ ఏమో మోక్ష డాడీ కూర్చోబెట్టుకున్నాడు ఒళ్ళో. ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే చూస్తున్నారు ఏడిస్తే ఆపడానికి. నేనైతే మోక్ష దగ్గరికి వెళ్ళిపోయాను. మోక్ష నాకైతేనే కొంచెం కంట్రోల్ అవుతుంది అని చెప్పి, ఇంకా తను ఏడుస్తుందని చెప్పేసి నేను గట్టిగా గోవిందా గోవిందా అని చెప్పి గోవిందలు కొడుతున్నా. మోక్షకి కుట్టక ముందే నాకైతే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. సో ఏడవకుండా కుట్టించుకోవడం అయితే ఇట్స్ ఇంపాసిబుల్. సో ఇద్దరు కూడా కొంతసేపు అయితే ఏడ్చారు. ఇంకిద్దరికి కూడా పోగులు కుట్టడం అది అయిపోయిన తర్వాత నమస్కరించుకొని వాళ్ళకైతే దక్షిణ తాంబూలాలు అయితే అందించి ఇంకా మేమైతే దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. సో ఇక్కడ తోటి ఎండ్ అనమాట వీడియో తీయటం ఏదైనా సరే. ఇంకెందుకంటే ఇక్కడ నుంచి మొబైల్ ఏమీ ఎలా ఉండదు కదా. సో ఇంకా దర్శనం అయితే 17 hours పట్టింది మాకు. ఫుల్ ఎక్కువ టైం పట్టకుండా 1 year లోపు పిల్లలతోటి తిరుపతి వెళ్తే 1 to 3 hours లోగా దర్శనం అయిపోయేలాగా కొన్ని అయితే తీసుకొచ్చారు. బట్ మేమైతే ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాము కదా, వాళ్ళని మాతో అలో చేయరు. అందుకని చెప్పి అందరం కూడా కలిసే దర్శనానికి వెళ్ళాము. ఇంకా ఫైనలీ తిరుపతిని అయితే ఎగ్జిట్ చేసేస్తున్నాం. బాయ్ బాయ్ టు తిరుపతి అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట. నాకైతే చాలా బాధగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి అలివేలు మంగాపురం అని చెప్పి వెంకటేశ్వర స్వామి వాళ్ళ వైఫ్ పుట్టిల్లంట అక్కడికైతే వెళ్ళి ఆ టెంపుల్కి వెళ్ళాం. దాని తర్వాత శ్రీకాళహస్తికి అయితే వచ్చాము. సో నాకు ఈ పిల్లలిద్దరికి చెవులు కుట్టించిన తర్వాత వాళ్ళని చూసుకోవడం, చెవులకేం పట్టకుండా అట్లా జాగ్రత్తగా ఉండడం వల్ల నేను వీడియో తీయాలి అన్న ధ్యాస అనేది చాలా తగ్గిపోయింది. పెద్దగా ఏం వీడియో తీయలేదు. ఇంకా ఇక్కడ కోనేటి దగ్గరకు అయితే వచ్చి స్నానాలు అయితే చేసి దర్శనం చేసుకొని ఇంకా వచ్చే దారిలో ఇలా ఒక ధాబాలోకి అయితే వెళ్ళి లంచ్ అయితే కంప్లీట్ చేసాము. తిరుపతిలో దర్శనం అంతా కూడా అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగాము అండ్ కొంచెం షాపింగ్ కూడా చేసాము. చెప్పాను కదా, పిల్లలకి పోగులు కుట్టించేటప్పటికి వాళ్ళకి అవి పెయిన్గా అనిపించి నేను ఈ వీడియో తీసుకోవడం అనే ధ్యాసే మర్చిపోయాను. ఇంకా ఇంటికైతే ఓవరాల్గా 8:30 ఆ టైంలో అయితే రీచ్ అయ్యాం. ఇంటికి రాగానే తిరుపతి వెళ్ళొచ్చిన వాళ్ళు స్వామివారికి పొంగల్ పెట్టుకోవాలి కదా. సో నేనైతే ఇంటికి రాగానే స్నానం చేసి ఇల్లు క్లీన్ చేసుకొని పొంగలన్నం అయితే ప్రిపేర్ చేసుకొని పూజ చేసుకొని ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రసాదం అయితే ఇంకప్పుడే పంచేశాను. అండ్ ఇంకా అక్కడ కొనుక్కొచ్చుకున్న బొమ్మలతోటి మా గుండె అమ్మాయిలు ఇద్దరు కూడా గగన మోక్ష ఆడుకుంటున్నారు. అండ్ ఇవి దర్శనం అయిపోయిన తర్వాత మేము తిరుపతిలో గుర్తుగా ఉంటుంది అని దిగిన ఫ్యామిలీ ఫోటో అనమాట. నెక్స్ట్ వచ్చేసి గగన్ ఫోటో. జస్ట్ గగన్ని ఫోటో తీసుకొని ఫేస్ అయితే అలా కృష్ణులాగా సెట్ చేశారు. ఇంకా మోక్ష అయితే మంచిగా స్మైల్ ఇచ్చింది. మోక్ష అయితే చాలా క్యూట్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయినట్టు అనిపించింది. అండ్ గగన్ కొంచెం మూడ్ ఆఫ్ లో ఉందన్నమాట ఆ టైంలో. అండ్ ఇదన్నమాట తిరుపతి వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.